గవ్వల గోర అనే నేను కామెడీ ద్వారా నిర్మితమైన ఈ ఫన్మోజీ ఛానల్లో ఎల్లవేళలా మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే వీడియోలతో వస్తానని, అలాగే అంతఃకరణ శుద్ధితో హారర్, కామెడీ, డ్రామా, ఎమోషనల్, ఫిక్షనల్, సైన్స్ ఫిక్షనల్, మ్యాథమెటికల్, జియోగ్రఫికల్, ఎకనామికల్ ఇలా ఎన్నో ఏకలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని చించాంగడి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. వర్షాకాలంలో కావాలి కొడుకు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని అడుగు. నువ్వు చెప్పలేట్రా? ఆడియన్స్ మిత్రం, लाइक शेयर सब्सक्राइब करो, तुम खुश रहो हमको खुश करो. जय हिंद, जय फनमोजी. लिली लिली, see this, my dream, my aim, my goal. ఏంటి పాంప్లెట్లు ఏరుకొని రావడమా? అబ్బా ఈ పాంప్లెట్ కాదే, దాంట్లో ఉన్న అపార్ట్మెంట్ చూడు, సూపర్ గేటెడ్ కమ్యూనిటీ, పెద్ద 3 BHK ఫ్లాట్. అయితే అయితే ఏంటే, ఇంకెన్ని సంవత్సరాలు ఈ అగ్గిపెట్టి లాంటి ఇంట్లో ఉంటాం? ఈ లైట్ హౌస్ లాంటి ఇంటికి అప్గ్రేడ్ అవుదాం. మొన్నే మెడికల్ షాప్ పెట్టి సంపాదించడం స్టార్ట్ చేసావు, అప్పుడే ఇంత పెద్ద ఖర్చులు అవసరం అంటావా? మనం ఏం ఇల్లు కొనేయట్లేదే, జస్ట్ రెంట్కి దిగుతున్నాం. పైగా అపార్ట్మెంట్ మీ హాస్పిటల్ కి చాలా దగ్గర, టిక్కు టిక్కు మన నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నువ్వెన్నైనా చెప్పు గోవిందు, ఈ ఇల్లు బానే ఉందిగా. ఆ ఇల్లు ఇంకా బాగుంటది. నువ్వు ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి రెడీ అయ్యరా, ఆ ఇల్లు చూసొద్దాం. హలో, బ్రోకరేనా మాట్లాడేది? బ్రోకర్ కాదండి, స్పీకర్. స్పీకరా? ఈడెవడో బ్లూటూత్ స్పీకర్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. సారీ భయ్యా, నువ్వు ఇంకా ఇళ్ళ బ్రోకర్ ఏమో అనుకుని ఫోన్ చేశాను. అబ్బా నేనా బ్రోకర్, పేరు స్పీకర్. రైమింగ్ బాగుంది. ఫ్లాట్లు కూడా బాగుంటాయి. ఇంతకీ మీకు ఎక్కడది కావాలి? ఇదిగా ఈ పాంప్లెట్ లోది. నేను రోజుకి 50-100 పాంప్లెట్లు పంచి పెడతాను. అందులో ఏది? అదే శ్రేఖర్, సొంత ఇల్లు అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ. ఓహో అందులోనా? ఉన్నాయి. అబ్బా సాయిరామ్, ఎంతకీ ఏ ఫ్లోర్ భయ్యా? ఫస్ట్ ఫ్లోర్ లో ఒకటి ఉంది, 13వ ఫ్లోర్ లో ఒకటి ఉంది. ఏది కావాలి? ఈ ఇంట్లో ఎలాగో గ్రౌండ్ ఫ్లోర్, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ లో ఏమంటాం? మినిమం 13 ఫ్లోర్స్ అయినా పైకి వెళ్ళాలి భయ్యా. ఆ 13th ఫ్లోర్ ఓకే, ఒకసారి వచ్చి చూసుకుంటాం. అయితే 1 గంటలో వచ్చేయండి. సరే బ్రోకర్, సారీ శ్రేఖర్, మీట్ యూ ఇన్ మై న్యూ అపార్ట్మెంట్. గోవిందు, అంకుల్ ఆంటీ వాళ్ళని కూడా తీసుకెళ్దామా? ఎందుకే, ఫస్ట్ మనం వెళ్ళి చూద్దాం. అయినా అంకుల్ మనలా ఖాళీగా ఉంటాడు అనుకున్నావేంటి? వాళ్ళు పనులు ఉంటాయి. ఈ మిక్సీలో ఏం ఆడిసి వచ్చావే, ఎలా పాడైపోయింది? అంటే చపాతీ పిండి వేసానండి. బుద్ధున్నాడు ఎవడన్నా చపాతీ పిండి మిక్సీలో వేస్తాడా? చేత్తో కలుపుతాడు గాని. అంటే ఈ మధ్య టీవీలో పిండిని ఇలాగే మిక్సీలో వేస్తున్నారండి, నేను కూడా అలా ట్రై చేసా. నువ్వు ట్రై చేయలేదే, బంగారు లాంటి మిక్సీని పాడు చేసావు. అయినా నీ చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా, ఎందుకు మిషన్ల మీద ఆధారపడ్డాం? తినేసి వెళ్ళిపోయేవారు మీకేం ఎన్నైనా చెప్తారు, చెయ్యాల్సింది నేను. ఎప్పటి నుంచో అడుగుతున్నాను ఒక మంచి మిక్సీ కొనమని. అరిగిపోయినా విరిగిపోయినా దీన్నే వాడుకోమని గంటేస్తూ వస్తున్నారు. నువ్వు అడిగిందల్లా కొనేయడానికి నా జేబులో నిండిపోయలేవు ఇక్కడ. ఇదేమో పని చేసేలా కనిపించట్లేదు. అయితే కొత్తది కొనండి. కొత్తదా? కొనే ప్రసక్తే లేదు. అయితే ఈసారి చట్నీ అడుగుతారు కదా, మీ గుండె మీద నూరుతాను. నాన్నగారు ఇప్పుడు నీకేం కావాలి? బుజ్జి కావాలి నాన్నగారు. బజ్జీయా? నన్ను అడుగుతావేంట్రా, మీ అమ్మని అడుగు, వేసి పెడతది. అబ్బా బజ్జీ కాదు నాన్నగారు, బుజ్జి. నీకెంత ధైర్యంరా, కన్న తండ్రినే అమ్మాయి కావాలని అడుగుతావా? అబ్బా బుజ్జి అంటే అమ్మాయి కాదండి, అసిస్టెంట్. ఈ ఇంట్లో నిన్ను మేపడమే బొక్క, మళ్ళీ నీకు అసిస్టెంట్. మేపడానికి అది మనిషి కాదు నాన్నగారు, మిషన్. ఛార్జింగ్ పెడితే సరిపోద్ది. తిండంటే పర్లేదు, మిగిలిపోయింది ఏదో ఎట్టేయచ్చు. ఛార్జింగ్ అంటున్నావు, బోల్డంత కరెంట్ లాగేస్తుంది. అయినా ఫస్ట్ అసిస్టెంట్ స్పెల్లింగ్ చెప్పరా. అసిస్టెంట్ స్పెల్లింగ్ ఉన్నపలంగా అడిగితే ఎక్కడి నుంచి చెప్తాం? అసిస్టెంట్ ఎస్ఎస్టిఈ అంటే ఏంటి నాన్న? ఏఎస్ఎస్ఎస్టిఈ అంటే టెంట్, రెండు కలిపితే అసిస్టెంట్. కరెక్టే కదా? ఈ అదొక స్పెల్లింగ్ రావు గానీ మళ్ళీ అసిస్టెంట్ కావాలంట, అసిస్టెంట్. మరి అందుకే నాన్నగారు అసిస్టెంట్ అడిగేది. అది ఉందనుకోండి స్పెల్లింగ్ కూడా అదే చెప్పుద్ది. అది చెప్తే మరి నువ్వేం చేస్తావు? ముందు నేను చెప్పిన పనులన్నీ తిన్నగా చెయ్యి. నా బండి బాగా దుంపట్టేసింది, వెళ్ళి శుభ్రంగా తోడు. క్లీనర్ బతుకు అయిపోయింది. మరీ అంత ఎత్తేకు, మెడ పట్టేస్తది. పట్టేస్తే సెట్ చేయడానికి నువ్వు ఉన్నావు కదా లిల్లీ. చాలే, ముందు ఆ బ్రోకర్ ఎక్కడున్నారో చూద్దాం పదా. గోవిందు, ఇది చూడు. జారుడు బల్ల, అప్పుడప్పుడు మనం వచ్చి జారదామే. అది చిన్నపిల్లలకి, నీలాంటి గేదె పిల్లలకి కాదు. సర్లే, ఈ కమ్యూనిటీలో పార్కు, స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాయంట. అయితే పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది గోవిందు. పార్కు, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి.
కానీ పిల్లలే లేరు. ప్లాన్ చేద్దామా? ముందు వచ్చిన పని చూద్దాం. గోవిందు, ఇక్కడ పార్కింగ్ కూడా పెద్దదే. లిల్లీ, గోవిందు, లిల్లీ, నీకేం కాలేగా? ఏం కాలేదు గోవిందు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రే, ఎవడరా అక్కడ? అక్కడ కాదు ఇక్కడ. రే బ్రోకరు, ఎంతసేపు వెయిట్ చేయాలరా? రోకద కాదు, శేఖరు. ఏదో కారు. ఈ పూలకుండి ఏంటి? మా మీద ఏమైనా మటర్ ప్లాన్ చేసావా? మీలో విఐపి మళ్ళీ మిమ్మల్ని వేసాడనుకో ప్లాను. పైన ఎవరో పిల్లలు ఆడుకుంటున్నట్టున్నారు సార్. చెయ్యి తగిలి పడి ఉంటది. అక్కడ చెయ్యి తగిలింది, ఇక్కడ కుండి పగిలింది, మధ్యలో మా ఆవిడ తలకాయ పగిలేదు. ఏం అవ్వలేదు కదా సార్. ఇప్పుడు పదండి ఫ్లాట్ చూపిస్తాను. ఈ లిఫ్ట్ ఏంట్రా? ఎవడో కింద నుంచి తాడెట్లు లాగుతున్నట్టు ఎలాగెళ్తుంది? ఇదేమన్నా వందే భారత్ ఏంటంటే ఫాస్ట్ గా వెళ్ళిపోవడానికి. లిఫ్ట్ లన్నీ ఇలా స్లోగానే వెళ్తాయి. శ్రేఖర్, ఈ స్పెషల్ ఎఫెక్ట్లు ఏంటమ్మా మాకు? లో వోల్టేజ్ అనుకోండి సార్. లిఫ్ట్ ఏం ఆగిపోదు కదా? ఆగిపోయింది సార్ 13th ఫ్లోర్ లో. పదండి మన ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం. ఇదే సార్ మన ఫ్లాట్. ఒరే, ఆ తాళాలు గుర్తేంట్రా? నైట్ టైం దొంగతనాలకు వెళ్తావేటి? బా, బ్రోకర్ అంటే బోల్డ్ అండ్ ఫ్లాట్లు డీల్ చేయాలి సార్. ఇందులో మీ ఫ్లాట్ తాళం ఎక్కడుందో దొరికింది. అబ్బా, నల్లపిల్లి ఎదురొచ్చింది. శుభశకునం. రే, అది శుభశకునం కాదురా, అపశకునం. ఏదో ఒకటి సార్, శకునం అయితే ఉంది కదా. పదండి. ఇదిగోండి సార్, ఇదే హాలు. అంగో అది కిచెన్. ఈ పక్కనేమో దాని బెడ్రూమ్లు. మాస్టర్ బెడ్రూమ్ ఈ టేపు. ఆ కబోర్డ్లు, సరుగులు, లోపల సెల్ఫ్లు. ఇంకా చెప్పు. ఈ కాదమ్మా, బాత్రూమ్. బాత్రూమ్ ఎక్కడ? ప్రతి బెడ్రూమ్ లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సార్. ఓ కూల్. ఐ వాంట్ టు సీ ఇట్. ఐ వాంట్ టు టెస్ట్ ఇట్. ఐ వాంట్ టు ఫీల్ ఇట్. ఇదిగోండి సార్. అబ్బా, ఏముంది? బెడ్రూమ్ కంటే బాత్రూమే బాగుంది. సార్కి బాత్రూమ్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. అవును బాబు, రోజులో సగం సేపు ఆ బాత్రూమ్ లోనే ఏడుస్తాడు. ఏ మేడం, సార్ది దొడ్లు గడిగే జాబా? అది చేసినా బాగుండు. ఫోన్ తీసుకెళ్లి గంటలు గంటలు కూర్చుంటాడు. మరి ఏం చేస్తాడో, ఏం చూస్తున్నాడు? కూర్చొని కుకింగ్ వీడియోస్ చూస్తాం. అవసరమా నీకు? హే, దేర్ ఈస్ ఎ బాత్టబ్ మ్యాన్. అవును సార్, దాంట్లో మీకు ఇష్టం వచ్చినట్టు దొరలొచ్చు. బాత్రూమ్ భలే ఉందయ్యా, నాకు ఇల్లు నచ్చేసింది, తీసుకుంటాం. అదేంటి గోవిందు, బాత్రూమ్ ఒకటి బాగుంటే సరిపోతుందా? కబోర్డ్స్ చూడవా? అవన్నీ నువ్వు చూసుకో, నాకు బాత్రూమే కావాలి. బాత్రూమే నచ్చింది. అయితే రేపటి నుంచి నీకు భోజనం కూడా బాత్రూమ్ లోనే పెడతాను. ఏ నైస్ ఐడియా. ఛీ, గోవిందు, చర్చుకొని చచ్చాను తెలుసా? మీ అమ్మాయిలకి ఇదేం పిచ్చే బాబు, అద్దం ముందు నిలబడితే అలా అయిపోతారు. నీకు బాత్రూమ్ పిచ్చి, నాకు అద్దం పిచ్చి. ఇప్పుడేంటి? ఏం లేదు, పద అలా బాల్కనీలోకి వెళ్ళి వ్యూ చూద్దాం. అబ్బా, ఎంత బాగుందో కదా గోవిందు. అవును లిల్లీ, ఏమనుకున్నా? ఈ 13th ఫ్లోర్ 13వ అంతస్తు. గాలి మామూలుగా రాదు, సమ్మర్ లో కూడా చల్లగా ఉంటది. అవును గోవిందు, భలే ఉంది. ఏ ఇదిగా ఇక్కడ చూడు, మాలు. అది గదిగా అక్కడ మెట్రో, ఈ వెనకాల బస్ స్టాప్, అన్ని దగ్గరలోనే ఉన్నాయి. హే, ఇక్కడ నుంచి మా హాస్పిటల్ కూడా కనిపిస్తుంది గోవిందు. కనిపిస్తే ట్రీట్మెంట్ ఎక్కడి నుంచే చేసేస్తావేటి? ఊరుకో గోవిందు, నాకెందుకో ఇదే మన డ్రీమ్ హౌస్ అనిపిస్తుంది. నువ్వు, నేను, మనకు 2 పిల్లలు, ఇంతకన్నా ఇంకేం కావాలి? అవును లిల్లీ. సార్, బ్రోకర్, నువ్వేంట్రా దెయ్యంలాగా? సారీ సార్, నాకు టైం అవుతుంది. మీరు తొందరగా ఏదో విషయం చెప్తే అక్కడ ఇంకో పార్టీ వెయిటింగ్ సార్. చెప్తాంలేవయ్యా, ముందు నువ్వు రెంట్ ఎంతో చెప్పు. ఎంతో కాదు సార్, 20,000, ఓ 3 నెలల అడ్వాన్స్.
ఈ ఇంటికి 20,000 రెంట్ అంటే తక్కువే గోవిందు. 3 నెలల అడ్వాన్స్ అంటే ఎక్కువే లిల్లీ. మరి ఏం చేద్దాం? నువ్వేం మాట్లాడుకు. ఇదిగో బ్రోకర్, అదే శ్రీకర్, 3 నెలల అడ్వాన్స్ అంటే కష్టం అయ్యా. 1 మంత్ అయితే ఇవ్వగలను. 1 మంత్ అడ్వాన్స్ అంటే కష్టం సార్. సర్లే లిల్లీ, పద మనం వెళ్ళిపోదాం, వేరే ఇల్లు చూసుకుందాం. సార్ మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతుంది ఏంటి సార్? అయినా కష్టం అన్నాను గానీ కుదరదన్నానా? అవునండి, ఒకసారి ఓనర్తో మాట్లాడి కన్ఫర్మ్ చేసేద్దాను. చూసావా లిల్లీ ఎలా తగ్గొట్టానా? సర్లే సార్ ఓనర్ ఓకే అంట సార్. ఎప్పుడు దిగుతాడు? రేపు వచ్చేద్దాం బాబు. ఏ లిల్లీ, రేపు వచ్చేద్దాం. ఓకే సార్, అయితే రేపు వస్తాను. అమ్మయ్యా, దీనికున్న చరిత్రకి ఈ ఫ్లాట్ లో ఒకటి దిగడం అనుకున్నాను. ఈ ఏరు పప్పుగాడు ఎవడో బాగానే దొరికాడు. లిల్లీ, అవర్ న్యూ హోమ్. శుభమా అని కొత్త ఇంట్లో దిగుతుంటే ఈ సోలప్ కాంప్లెక్స్ గడి ఫోన్ చేస్తున్నాడేటి? లిల్లీ, ఈడి ఫోన్ ఎత్తి గోరాగాడు లేడు, 13వ అంతస్తు నుంచి కాలు జారి కింద పడిపోయాడు అని చెప్పే. గోవిందు, హలో. కారంగా ఉంటది చిల్లి, ఎలాగున్నావు లిల్లీ? నీకు నేనెలా తెలుసు? మెడలో ఉంటాది గొలుసు, ఈ చించాంకన్నీ తెలుసు. ఆ సోదంతా మనకి ఎందుకని, ఎందుకు ఫోన్ చేశాడు అడుగు. హలో చించాంగన్నయ్య, ఎందుకు ఫోన్ చేశారు? చాప్ స్టిక్ సీట్ లో కూర్చున్నట్టు అలా అరుతున్నాడేటి? ఏమైంది అడిగి? దట్ ఈస్ నాట్ అరుపు, దట్ ఈస్ మై ఏడుపు. ఎందుకు ఏడుస్తున్నావన్నయ్య? దెబ్బ తగిలితే రాయాలా ఇంటిమేట్, పిండేస్తున్నావుగా సెంటిమెంట్. థ్యాంక్ యూ అన్నయ్య. మీరు రైమింగ్ లో డైలాగ్స్ బల్ చెప్తున్నారు తెలుసా? అంటుంటే నువ్వు అన్నయ్యా, అయిపోతున్నా నేను అన్నయ్యా. రే, ఏం కాపుతారా మీ గోరింటాక్ సీరియల్? ఎందుకు ఫోన్ చేసా? ఏపీలో మారింది గవర్నమెంట్, కొన్నారంటగా కొత్త అపార్ట్మెంట్. కొనలేదు, జస్ట్ అద్దెకి దిగాం అంతే. సూపర్ ఫ్లాట్, 13th ఫ్లోర్. తెలుసు తెలుసు, మీ కారిపోతు పులుసు. పులుసా? దేనికిరా? నోకు నోకు, ముందు ముందు తెలుస్తుంది మీకు. బాయ్. ఏమంటున్నావురా? పెట్టేశాడు. ఏంటి గోవిందు, చించాంగన్నయ్య అలా అంటున్నాడు? ఏం లేదు, మనం కొత్త ఇల్లులో దిగామని కుళ్ళు. అర్జెంటుగా ఇంటికి దిష్టి నిమ్మకాయలు కట్టాలి. కొత్తగా వచ్చారా? అవునా, మేం కొత్తగానే వచ్చాం. నువ్వే చెత్తలా వచ్చావు. ఎవరు నువ్వే? ఎదురింట్లో ఉంటాను. మరి బయటికి ఎందుకు వచ్చా? ఇంట్లోకి వెళ్ళి. బయట సౌండ్లు వస్తే ఎవరో చూద్దామని. చూసావుగా, వెళ్ళి. ఈడవడలు వెళ్ళి ఈ గోరాగాడి కంటే ఘోరంగా ఉన్నాడు. ఎవరైతే మనకి ఎందుకు గోవిందు, పద జగన్నాథం అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. లేసానంటే పళ్ళు రాలగొడతా నవ్వావంటే. వెల్కమ్ టు ఊడల మర్రి ప్రోగ్రామ్. ఈ రోజు మీరు చూడబోయేది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ముందు మ్యాటర్ ఏటో చూపించు. ఇంట్రెస్టింగ్ కాదో నేను చెప్తాను. ఇంట్రెస్టింగే, ఎందుకంటే ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒక ప్రేమ జంట కొత్తగా పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే సిటీలోనే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ, అందులోనే ఒక ఫ్లాట్ తీసుకుని జీవనం సాగించాలని ఆ దంపతులు అనుకున్నారు. కట్ చేస్తే ఎన్నిసార్లు కట్ చేస్తావురా? త్వరగా చెప్పు. చెప్పేదేం లేదు, ఆ ఫ్లాట్ లోకి ఎవరు వెళ్ళినా చచ్చేదే. చచ్చారా? ఎందుకు? ఎందుకంటే ఆ ఫ్లాట్ లో ఆ దంపతులతో పాటు మరొకరు ఉన్నారు. ఎవరాళ్ళు? భయపెట్టారు కదరా, మీరేంటి ఎలా వచ్చారు? మీకు గుడ్ న్యూస్ అంకుల్, మేము ఇల్లు మారుతున్నాం. అవునా? ఎక్కడికరా? సిటీలోనే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ, దాంట్లోనే ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాం. ఒక ఫ్లాట్ తీసుకుని జీవనం సాగించాలని ఆ దంపతులు అనుకున్నారు. ఏంటి ఆ టీవీ వాడు చెప్పింది, గోరగాడు చెప్పింది సింక్ అవుతున్నాయి? అంకుల్, మేము అక్కడ ఏ ఫ్లోర్ లో ఉంటామో తెలుసా? 13th ఫ్లోర్, 13వ అంతస్తు. ఇంతకీ ఆ దంపతులు చనిపోయింది ఏ ఫ్లోరో మీకు చెప్పలేదు కదా? 13th ఫ్లోర్, 13వ అంతస్తు.